పూట ఎండు చేపల గురించి కూడా చెప్పుకుందామండి. మీరు విన్నది నిజమే. ఎండు చేపలు పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలకను పర్ఫెక్ట్గా పట్టుద్దా లేదా అని చైనా వాడు అంటాడు చూడండి. చేపలకు కూడా అదే అప్లై అవుతుందండి. చేపలేముంది, చాలా రకాల ఆహార పదార్థాలకి అదే అప్లై అవుతుంది. ఎండు చేప అనేది ఈ రోజుది కాదండి, ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. కాకపోతే మనం కాస్త షోక్కుపోయి కొద్దిగా స్మెల్ వస్తుంది కదా అని చెప్పి దొంగచాటుగా తినేవాళ్ళు కొంతమంది, పూర్తిగా వదిలేసేవాళ్ళు కొంతమంది కదా. మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎండు చేపలు పాడేయదగ్గవి కాదు, అసహించుకోదగ్గవి అసలు కాదు. మామూలు చేపతో పోలిస్తే కొన్ని రకాల ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయండి. నష్టాలు ఏంటనేది కూడా చివరిలో చెప్తాను. ప్రయోజనాలు అయితే ముందు చూసేద్దామండి. చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసి కూరలో వేసుకోవచ్చు, సెపరేట్గా వండుకోవచ్చు. కొంతమంది ఈ మధ్య ఫంక్షన్లో వాటిల్లో కూడా ఫ్రైగా వేసి కూడా పెడుతున్నారండి, నేను కూడా చూశాను. బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ప్రోటీన్ అండి. మీకు మంచి ప్రోటీన్ కావాలి అనుకుంటే ఇదండి. కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది, లీన్ ప్రోటీన్. ఇక ప్రోటీన్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు తెలుసు. కండరాల రిపేర్ దగ్గర నుంచి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా, మంచి ప్రోటీన్. ఇదొకటి. రెండోది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. అంటే బాడీ ఫంక్షనింగ్ దగ్గర నుంచి బుర్ర ఫంక్షనింగ్ వరకు కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎంత ఉంటే అంత మంచిది కదా. ఇందులో దండిగా ఉంటుందండి. ఎందుకంటే బాగా ఎండబెట్టి ఉంచుతారు కాబట్టి పనికి మాలినటువంటి సారం కానీ నీరు కానీ అంతా పోతుంది కాబట్టి ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇంకా రెండోది వచ్చి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బాగా దండిగా అందుద్దండి. జనరల్గా మన వాళ్ళకి ఈ సమస్య ఉంది, అందరికీ కూడా పుట్టుక్కుమని ఎముకలు ఇరిగిపోతున్నాయి, చూస్తున్నాం కదా. అసలు ఏం శక్తే లేదు మనుషుల్లో. సో ఎండు చేపలో మీకు తెలుసు కదా, ముళ్ళు, చిన్న ముళ్ళు ఉంటుంది కదా, దాని ఎముకలు అంటాం. ఎండిపోయి ఉంటాయి కదండి, దాంతో కలిపి నవిలేసే అవకాశాలు అది చిన్న చేపలో ఉంటాయి కాబట్టి కాల్షియం సమృద్ధిగా అందుద్ది. ఆ ఇంటేక్లో ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా అందుద్దండి. సో మరి ఇక ఎండు